అందరికీ నమస్కారం అండి. మా తెలుగింటి ఛానల్కు స్వాగతం. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీదకి వెళ్తున్నామండి. ఇది వేములవాడకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుట్టపైకి ఎక్కి చూస్తే మాత్రం వేములవాడ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఈ గుట్ట మీద ఒక సర్ప ఆకారం కూడా మనం బస్సులో కానీ వెహికల్స్లో కానీ వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. ఆ సర్ప పడగ పైన శ్రీకృష్ణుడు ఉంటాడనమాట. ఆ లోపల మాత్రం ఒక కథ ఉంటుందండి. నరసింహ అవతారం ఎలా ఎత్తాడనే దానికి కథ ఉంటుంది. ఆ కథ తెలుసుకుందాం మనం ఇప్పుడు. హిరణ్యకశిపుడు అనే రాజు ఉండేవాడు, రాక్షసరాజు అన్నమాట. తను విపరీతమైన శివభక్తుడు. శివుడికి తపస్సు చేసి ఒక వరం కోరుకుంటాడనమాట. ఆ వరం ఏమిటంటే తనకు చావు అనేది రాకుండా ఇంట్లో కానీ బయట కానీ జంతువుల వల్ల కానీ మానవుల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ దేవతల వల్ల కానీ ఎవరి వల్ల తనకు హాని జరగొద్దు, తనకు చావు అనేది రావద్దు అని కోరుకుంటాడనమాట. అదే ఆ సర్ప ఆకారం లోపల ఉన్న విగ్రహాలు మనకు తెలుపుతాయి ఆ కథ గురించి. చాలా బాగుంటుంది. అప్పుడు తనకి కొద్ది రోజుల తర్వాత ఆ హిరణ్యకశిపుడికి ఒక కుమారుడు పుడతాడనమాట. అతనే భక్త ప్రహ్లాదుడు. తనేమో శ్రీ మహావిష్ణువు భక్తుడు, హరిభక్తుడు. తండ్రేమో శివభక్తుడు, తనేమో హరిభక్తుడు. చిన్నప్పటి నుండి హరినామమే జపిస్తూ ఉండేవాడు. తండ్రికి అది కోపం వచ్చి కొడుకుని మాత్రం చాలా విధాలుగా దండిస్తూ ఉంటాడు. దండించినప్పుడల్లా ఈ శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడుతూ ఉంటాడు. గురువుల చేత ఎంత చెప్పించినా కానీ తను మాత్రం హరినామమే పలుకుతాడనమాట. తండ్రికి కోపం వచ్చి ఆ కొడుకుని చంపేయమని రాక్షసులను ఆదేశిస్తాడు. తల్లితోని కూడా తల్లి చెప్పినా కానీ హరినామమే జపిస్తూ ఉంటాడనమాట. తండ్రికి కోపం వచ్చి అసలు ఒకరోజు అసలు ఎక్కడ ఉన్నాడు నీ శ్రీహరి, ఉంటే రమ్మను నా దగ్గరికి, నా ముందుకి రమ్మను అని అంటాడు. అని అవి నరసింహస్వామి పాదాలండి. అవి ఎక్కడున్నా ఆ శ్రీహరిని నా దగ్గరికి రమ్మను, నా ముందుకు రమ్మను అని ఒక గద తీసుకొని ఆ స్తంభాన్ని కొడతాడనమాట. ఆ స్తంభాన్ని చీల్చుకొని అప్పుడు నరసింహ అవతారం అండి. అటు నరుడు కాదు, అటు సింహం అంటే జంతువు కాదు, ఆ రూపంలో వస్తాడన్నమాట నరసింహస్వామి. ఇంట్లో కాకుండా బయట కాకుండా, ఇంట్లో ఉండొద్దు నా చావు, బయట ఉండొద్దు అని కోరుకుంటాడు కదా. ఆ గడప మీదకి తీసుకొచ్చి ఆ నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపేస్తాడనమాట. ఆ హిరణ్యకశిపుని విపరీతంగా కొడుకుని దండించడం చూసి, తన భక్తుని దండించడం చూసి ఆ శ్రీ మహావిష్ణు కోపం వచ్చి తనను చంపేస్తాడనమాట. అదే అండి ఈ కథ.